बंदे हम, ऐसे हो हमारे करम। नेकी पर चली और बड़ी शीतली, ताकि हंसते हुए निकले दम। ये मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम। नेकी पर चली और बड़ी शीतली, ताकि हंसते हुए निकले दम। ये मालिक तेरे बंदे हम। ये अंधेरा घना जा रहा, तेरा इंसान घबरा रहा। गोविंदा हरि गोविंदा 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 हरि गोविंदा। हरि अवतार मूले अखिल देवतलु, हरि अवतार मूले अखिल देवतलु। हरिलोनिवे ब्रह्मांड बोलू, हरिलोनिवे ब्रह्मांड बोलू। हरिनाम बोले हरिनाम बोले अन्य मात्रमुनु, हरिनाम बोले अन्य मंत्र बोलो। हरिनाम बोले अन्य मात्रमुनु అని ఉన్నాడు. తను 5th క్లాస్ చదువుతున్నాడు. తను మా దగ్గర 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ మధుకుమార్కి గత 2 ఏళ్ల క్రితము ఒక ఎలక్ట్రిక్ షాక్ తగిలింది. డాబా మీద ఆడుకుంటుంటే 2 సీకులు పెట్టి ఆడుకుంటూ పొరపాటున అవి ఏమైనా హైపర్ వైర్కి తగిలంగానే వెంబటే వాడు షాక్ వచ్చేసేసి శరీరం కాళ్ళతో సహా అతుక్కుపోయాడు పైన డాబా మీద. అలాంటి పరిస్థితుల్లో ఉస్మానియాకి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత గాంధీకి కూడా తీసుకెళ్ళాం. ఎక్కడ పట్టమన్నారు, ఆయుర్వేదం మెడిసిన్ కూడా చేయించాం. అయినా ఇక బ్రతకడు అనని వదిలేసుకోవాలి ఆశలని అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా రోధించారు. మేమందరం కూడా వెళ్ళి చూసి వచ్చాము. అయినా కానీ మేము చేయగలిగింది ఒక్కటే, ప్రేయర్ చేసాము వాడి కోసం. అందరము చాలామంది డొనేట్ చేశారు, చాలామంది చాలా సహాయం చేశారు. గురువులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, అలాగే స్నేహితులు కానీ ఎంతోమంది ఎంతో సహాయం చేశారు. కొన్ని లక్షలు పోసాము. అయినప్పటికీ కాళ్ళు చేతులు రావని చెప్పారు. అయినా ఏదో చిన్న ఆశ, ఏదో ఒక మూల మాకు ధైర్యం అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, మా టీచర్లు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ప్రాణం ఉంటే చాలు, ఎలాగైనా బతికేయచ్చు అనే విశ్వాసంతో వాళ్ళ టీచర్లు మాకు ప్రోద్బలం ఇస్తున్నారు. సార్ ఎలాగైనా సరే మా బాబుని బతికించుకుంటామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మరలా ఉస్మానియాకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హరీష్ రావు గారు తన గాంధీకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మన మినిస్టర్ అయినటువంటి హరీష్ రావు గారు కూడా ప్రోద్బలించి వారికి సహాయం చేయడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్గా జరిగినటువంటి శామ్ జామ్ ప్రోగ్రాంలో కూడా చిరంజీవి గారు, సమంత గారు చేసినటువంటి కార్యక్రమంలో కూడా మా వాడికి మౌత్ ఆర్టిస్ట్గా మంచి రివార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే హర్ష మెయిన్ తనకి నేర్పించి, అలాగే బీడిఎల్ ఎంప్లాయీస్ సూపర్వైజర్ అయినటువంటి రఘు గారు కూడా ఆయన ప్రోత్సాహంతో అనేకమైనటువంటి అవార్డులు తీసుకోవడం జరిగింది మా మధుకుమారు. నిజంగా మేము ఎప్పుడు టీవీల్లో అలాగే బీబీసీ న్యూస్లోనే చూసేవాళ్ళం ఇలాంటి పిల్లలు ఇలా టాలెంటెడ్గా చాలా పనులు చేస్తారు అని. కానీ మా స్కూల్లోనే మా శిష్యుడు, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో, మేము ఇప్పుడు మా బాబు ఇలా మా మధుకుమార్ 5th క్లాస్ స్టూడెంట్ ఇలా ఇప్పుడు మంచి స్కెచ్ ఆర్టిస్ట్గా ఓ మంచి పేరు తెచ్చుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.
సార్, మీరు ఇప్పుడు చేసిన ఈ సహాయం డబ్బుల పరంగా కాకుండా వాడికి మోరల్గా కూడా చాలా చాలా సహాయం. కోరడం డబ్బులనే కాదు, వాడి వెనుక వాడి జీవితాన్ని మీరు ఇస్తున్నట్టు. డబ్బులు కోరడంలో ఆంతర్యం ఏంటంటే వాడికి ఫ్యూచర్లో ఒక ఆత్మస్థైర్యం అనేది ఏర్పడుతుంది. వాడు బతకడానికి, వాడు ముందట నేను ఏదో సాధించగలుగుతా అనే ధైర్యం మనం అందరం ఇస్తున్న ఉద్దేశంతోనే ఈ సహాయాన్ని మీ నుంచి ఆర్జించడం జరిగింది. అన్నిదా భావించకూడదు. థ్యాంక్ యూ. ఇది వాడు వేసినటువంటి ఆర్ట్స్ అండి. చూడండి, మౌత్ తోటి, ఓన్లీ నోటితోటి బ్రష్ వేస్తే తను వేసిస్తాడు. చేతులు కాళ్ళు ఉన్న వాళ్ళని కూడా వెళ్ళే పరిస్థితి ఓన్లీ మౌత్ ఆర్టిస్ట్ అన్నమాట. వాడికి వచ్చిన రీతిలో ఇది కేవలం మౌత్ ద్వారా తన బ్రష్ని మౌత్లో పెట్టుకొని తను ప్రాక్టీస్ చేసి ఒక 1 month to 2 months ప్రాక్టీస్ చేస్తే తను సొంతంగా వేయగలిగాడు. ఇది వితిన్ 3 minutes వేయగలుగుతాడు మా వాడు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు మా మధుకుమార్ అంటే. చదివేటప్పుడు ఏం చదువుతావు నువ్వు? ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, సైన్సిస్ట్ అవుతావు? సైన్సిస్ట్ అయ్యి బయోసీడ్స్ వ్యాపారాలు అంటే రైతులకు కావాల్సిన విత్తనాల క్వాలిటీలో, అదేవిధంగా సూర్యపల్లి శ్రీనివాస్ గారు ఆర్కిటెక్ట్, బీజేపీ పొలిటికల్ పార్టీలో ఓబీసీ నుంచి రీసెర్చ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. వారికి ఉన్న డిసిప్లిన్ ప్లస్ ఆ క్రమశిక్షణతో ఆర్కిటెక్ట్గా మంచి పేరు ప్రఖ్యాతల సిటీలో ఉన్నాయి. వారిని కూడా వేదిక నలిగించవలసింది కోరుచున్నాను. సూర్యపల్లి శ్రీనివాస్ గారు ఆర్టిస్టు మరియు ప్రొడ్యూసరు మరియు ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ సహాయం చేస్తూ ఉంటారు. చాలా గొప్ప ఉదారమైన వ్యక్తి, హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వారు ఈరోజు ఎక్కడ ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి వారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. వారు ఇలాంటి కార్యక్రమాలు చేతులు అందిస్తుంటారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా బొకేతోటి సత్కరించవలసిందిగా మన టీం కోరుతున్నాం. విఠల్ రెడ్డి గారు, సారీ, గురప్ప మల పోలీస్ ఆఫీసర్ అండి. వీరు బహుజన సమాజ్ పార్టీలో స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తారు. ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన తర్వాత న్యాయవృత్తిని అవలంబిస్తూ మరియు బహుజన సమాజ్ పార్టీ నుంచి పొలిటికల్గా పనిచేస్తూ ఉన్నారు. వారికి మంచి పోస్ట్ కూడా ఈ మధ్య ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కూడా కాంటాక్ట్ చేశారు. అదేవిధంగా మాకు ముఖ్య సలహాదారు నారు, పొలిటికల్ కార్టూనిస్ట్. దాదాపు ఆయన లైఫ్ అంతా ఈ సినీ పత్రికా రంగానికి, కార్టూన్ రంగంలో చాలా డెడికేట్ చేసి ఎంతో అంటే డిసిప్లిన్తో కుటుంబాన్ని మధ్యలో అనేటువంటి అనేక వాళ్ళ మధ్య వ్యక్తుల మధ్యలో సంబంధాలు కూడా అలా ఏర్పరచుకుంటూ నీతి నిజాయితీగా పత్రికా రంగంలో పనిచేస్తున్న ఏకైక వ్యక్తి కార్టూనిస్ట్ నారు. ఈ సభా కార్యక్రమాన్ని సభాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహించాలని కోరుచున్నాం. సభకు నమస్తమాంజలి. మెగా రికార్డ్స్ స్వామి వివేకానంద అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు వేణుగోపాలాచారి గారు, వారు రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ప్రతినిధిగా వారు ఢిల్లీలో విధి నిర్వహిస్తున్నారు. వారు అందువేలో ఉన్నారు. అదేవిధంగా మరొక ప్రత్యేక అతిథి గౌరవనీయులు సదానంద కిషోర్ గారు. వారు విత్తనాలు తయారీలో కీలకమైన పాత్ర పోషించే వ్యక్తి. హైబ్రిడ్ విత్తనాలు పెట్టి తొందరగా ఈల్డింగ్ ఎట్లా రావాలి అది చేసినట్టు వారి వృత్తి అది. వారి ప్రవృత్తి అనేది సినిమాలు అనేది చేయడం కూడా ఉంది వారికి. ఎందుకంటే మనం చాలామంది పంటలు పండించట్లేదు, ఉండి తక్కువ స్థలంలో ఎక్కువ పంట రావాలంటే ఇలాంటి సైంటిస్టులు కావాలి వారికి. అదేవిధంగా మరొక అతిథి గౌరవనీయులు శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్రం ఓబీసీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి వారికి. మరొకరు అశోక్ రెడ్డి గారు, యాక్టర్, ప్రొడ్యూసర్ మరియు సామాజికవేత్త అయినటువంటి అశోక్ రెడ్డి గారికి. అదేవిధంగా గురప్ప గారు వారు పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందించి తర్వాత లాను
చదివి కంప్లీట్ చేసి వారు ఎంతోమంది పేదలకు న్యాయ సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి గురప్ప గారి వారికి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి శైలజ ప్రియదర్శిని గారికి, ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఏంటంటే మేము చాలా సభలు చూస్తుంటాం. ఒకసారి అవార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అవార్డు ఇవ్వడానికి ఇష్టపడరు. ఆయన ఎక్కడెక్కడో ఉన్నటువంటి టాలెంటెడ్ పర్సన్స్. ఇప్పుడు అబ్బాయి ఆ ప్రదర్శన చూసిన తర్వాత అందరూ కూడా వెంట్రుకలు నిక్కబొడిచే విధంగా వారు 3 నిమిషాల్లో చేశారు. వారు ఎందుకంటే మనకి అన్నీ ఉండి కూడా మనం ఆ టాలెంట్ అనేది లేదు. ముఖ్యంగా ఆ అబ్బాయికి విద్యాబుద్ధి లేకపోతే గురువులకు, వారి తల్లిదండ్రులకు, ఆ అబ్బాయి కూడా, ఎందుకంటే ఆ టాలెంట్ అనేది లేకపోతే వారు ఎవరు చెల్లరు. వారందరూ కూడా శుభాభినందన. ఎందుకంటే లైవ్లో చూపించారు మొత్తం అంతా కూడా. నీకు చాలా భవిష్యత్తు ఉంటుంది రేనా, నువ్వు ఎంతమందికి స్ఫూర్తి ప్రదాత నువ్వు వారికి. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు కీర్తనలు బొర్రా వాసుదేవాచారి గారు, వారి టీం అంతా కూడా అద్భుతంగా ఒక శివరాత్రి పండుగలా జరుపుకుని పోతారు. శ్రీరామనవమి, శివరాత్రి అంతా కృష్ణాష్టమి అంతా జరుపుకునే విధంగా అద్భుతమైనటువంటి ఒక పాటతో మొత్తం అంతా కూడా దేవాలయాలు చూపించిన వ్యక్తి వారికి, ఈ యోగా ప్రదర్శనలతో చేసినటువంటి రాములు గారికి, ఈనాటి అవార్డు గ్రహీతటువంటి బొర్రా వాసుదేవాచార్యులు గారికి, సూర్యప్రకాష్ గారికి, అలక్య నాయుడు గారికి, అనురాధ గారికి, కొత్త సావ్య గారికి, అదేవిధంగా బండి రాములు గారు, వారంతమందికి చెప్పారు. శ్రీనివాస్ గారు ఒక బాల్ పడితే మీ 50 సంవత్సరాల వయసులో నేను శ్రీనివాస్ గారు కొంచెం కష్టపడాల్సి వస్తుంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు మాకు ఎంత స్ఫూర్తిగా ఉంటుందండి. ముఖ్యంగా మధుకుమార్, ఆ మేడం శైలజ మేడం చెప్పారు. ఇప్పుడు అంటే అంతకుముందు అవార్డులు ఇచ్చినప్పుడు కూడా అందరికీ ప్రోత్సహించినప్పుడు కూడా అందరికంటే ఒక మంచి భాషన క్యారెక్టర్ని ఈరోజు శ్రీనివాస్ గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది, మధుకుమార్ గారిని. అదేవిధంగా మాకు రుక్మిణి మాతాజీ గారు, రుక్మిణి మాతప్పుడు అడుగుతుంటే మేడం మాకు కూడా ఒక ముందు 5 నిమిషాలు అందరికీ కూడా నేర్పమని చెప్తుంటే యోగాని వారికి. అదేవిధంగా శ్రీనివాస్ గారికి, రవలి యోగా టీచర్ గారికి, హరిపుష్ప గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక కండక్టర్గా జాబ్ చేసుకుంటూ ఎంతమంది స్ఫూర్తిమంట. అంటే మగవాళ్ళే ఆర్టీసీ బస్సులో టికెట్లు ఇవ్వడం అనేది కష్టమైనటువంటి విషయం. అలాంటిది ఆర్టీసీ కండక్టర్గా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చినటువంటి హరిపుష్ప గారికి, గీతా గారు ఆర్టిస్ట్ వారికి, శ్రీనివాసరావు గారు హరికథ ఉపాసకున్నటువంటి వారికి, మౌనిక గారు ఆర్టిస్ట్ వారికి, లీలా శృతి గారికి, సరస్వతి సింగర్ వారికి, బొండయ్య గారికి, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారు. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు కూడా నేను ఒక స్కూల్కి గెస్ట్గా వెళ్ళడం జరిగింది. అంతకుముందు నేను వెళ్ళేటప్పుడు ఒక స్కూల్ మామూలుగా ఉండేది, నేను వెళ్ళిన తర్వాత ఒక కార్పొరేట్ స్కూల్లో అయ్యేదన్నమాట. అబ్బాయి శ్రావణ్ అన్న అబ్బాయి ఒక 10 గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఒక కార్పొరేట్ స్కూల్ సంప్రదించి వాళ్ళ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చి ఆ గవర్నమెంట్ స్కూల్కి ఒక కార్పొరేట్ స్కూల్ తీసుకొచ్చి వ్యక్తి మన శ్రావణ్ కుమార్కి, బొట్టు రమాదేవి గారికి, మహమ్మద్ సలద్దీన్ గారికి, ప్రసాద్ గారికి, మీ అందరూ కూడా ఈనాటి కార్యక్రమాన్ని చేసినటువంటి నాట్యం చేసిన నాట్యకారులకు, వారి తల్లిదండ్రులకు, గురువులకు, పత్రికా మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్సుమాంజలిని. ఎందుకంటే వివిధ రంగాల్లో ఎంతోమంది టాలెంట్ పొందిన వ్యక్తులు మీరంతా కూడా. ముఖ్యంగా శ్రీనివాస్ గారు కూడా ఎంతో టాలెంటెడ్. వారు బీటెక్ చదువుకొని ఒక సినిమాలో ఉన్న ప్యాషన్తో వారి సినిమాలో ట్రై చేయడం జరిగింది. వారికి సినిమాల్లో అప్పుడు గుర్తింపు లేకపోవడం వల్ల ఎవరైతే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారికి అవార్డుతో ప్రోత్సహించి ఆ లోటుని తీర్చుకున్న వ్యక్తి శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఇది ఒక చక్కటి కార్యక్రమాన్ని పాల్గొన్న అవకాశం కల్పినటువంటి మెగా రికార్డ్స్ సంస్థ వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, నమస్తే. ఆహ్వానితులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం, ఇంత గొప్ప కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న శ్రీనివాస్ గారికి అభినందిస్తూ, ముఖ్యంగా నేను చెప్పదలుచున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందాలంటే ఆ పనిని మనము అత్యంత ఇష్టంగా చేయడం వల్ల ఆ రంగంలో మనము అత్యున్నత స్థాయికి చేరుకోగలమని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ విషయంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట అన్నారు, అది గుర్తు చేస్తున్నాను.
ఆయన నేను కారు క్లీనర్గా ఉంటే ఆ యజమానికి బాగా సంతృప్తికర విధంగా శుభ్రపరిచి కారు డ్రైవర్గా ఎదిగేవాడిని అని ఒక మాట ఒకసారి సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఇక్కడ ఏ రంగంలో ఉన్నా చేసే పని ఇష్టంగా చేస్తే తప్పనిసరిగా అత్యున్నత స్థాయికి చేరుకోగలము. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఒక మనిషికి అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఒక స్ఫూర్తి ద్వారా ప్రేరణ కలుగుతుంది, ప్రేరణ ద్వారా కోరిక కలుగుతుంది, కోరిక ద్వారా మనిషికి అది చేయాలనే ఒక ప్లాన్ వస్తుంది. ఆ ప్లాన్ ద్వారానే మనిషి అంటే వీటన్నిటికీ మూలమేంటి? స్ఫూర్తి. అంటే ఈ స్ఫూర్తి ఎలా వస్తుంది అంటే జనరల్గా మనం గమనిస్తుంటాము సమాజంలో అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తులు వారికి ఎవరో ఒకరు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటారు. స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్. చాలామంది డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతుంటారు, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవుతుంటారు, రాజకీయ నాయకులు పిల్లలు రాజకీయ నాయకులు అంటే వారి యొక్క పెద్దలను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వారు కష్టపడడం వల్లనే అవుతున్నారు. కానీ అంత అయాచితంగా అంత వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ ప్రోత్సాహం అనేది 10% ఉపయోగపడుతుంది. కానీ వారి యొక్క కృషి అనేది వాళ్ళ స్ఫూర్తి అనేది వాళ్ళకు లభించడం వల్లనే, ఆ ఇన్స్పిరేషన్ వల్లనే వారికి మోటివేషన్ అయ్యి వారు ఎంతో కష్టపడితేనే వాళ్ళు కూడా ఆ స్థాయికి ఎదుగుతున్నారు. కాబట్టి మనం కూడా సరే మన కుటుంబాల్లో పెద్దవారు అలాంటి లేకపోవచ్చు, కానీ మన ఒక బంధుత్వంలోనో మన సర్కిల్లోనో లేక మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న వారిని మన పిల్లలకు వారిని ఒక స్ఫూర్తిగా ఒక ఇన్స్పిరేషన్గా ఇవ్వడం వల్ల వారికి మోటివేట్ అవుతారు. తప్పనిసరిగా వారికి ఒక డిజైర్ కోరిక కలుగుతుంది, దాని ప్రకారం కష్టపడతారు, తప్పకుండా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పదలుచున్న విషయం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ. వివిధ దినపత్రికల్లో వారు కార్టూనిస్ట్గా పనిచేస్తూ ప్రస్తుతం సూర్యపత్రికలో వారు పనిచేస్తున్నారు. వారు ఒక పుస్తకంలో ఉన్న సారాంశాన్ని ఒక చిన్న కార్టూన్ ద్వారా జనాన్ని తెలియజేసే వ్యక్తి వారు ఇప్పుడు మాట్లాడుతారు. నారు గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, చిన్నారులకు, పేరెంట్స్కి, అందరికీ ప్రతి ఒక్కరికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారికి, ఈ చిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలని, ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఎంతో చైతన్యం కలుగుతోంది, వాళ్ళకి ఎంతో యొక్క అవగాహన కలుగుతూ ఉంది ఈ సమాజం మీద. ఇంతకుముందు చూశాను, గత 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఊర్లలో హరికథ పితామహులు ఊరంతా తెల్లవాళ్ళు కూర్చొని చూచేవారు. ఆ హార్మోన్ ఇప్పుడు చూసిన తర్వాత నాకెంతో మహదానందం అనిపించింది. ఇటువంటి భక్తి భావనలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఇంకా ఇటువంటి భక్తి భావనలను మేము పోషిస్తున్నామని చాలా అరుదుగా అయిపోయారు ఈరోజు. వారికి ఎంత వీరుల విందుగా అనిపించిందంటే వారికి నా యొక్క కళాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఇంకా వందలాది మంది కూడా ఇటువంటి కార్యక్రమాలను చేయాలని, ఇటువంటి హిందుత్వాన్నే కాకుండా ప్రజలకు ఎంతో సంతోషకరమైనటువంటి తెలియాల్సినటువంటి కార్యక్రమాలను వాళ్ళ ముందు నడుపుతున్న వారికి ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీరందరికీ, మొన్న మోహన్ గారు కూడా చేశారు, వీళ్ళు ప్రోత్సహించిన పేరెంట్స్ కూడా నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు వేణుగోపాలచారి గారు మన సభా వేదిక మీదకి వచ్చారు. వారికి సుస్వాగతం. వారు రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా
వివిధ హోదాల్లో పనిచేస్తూ కళలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి శ్రీ డాక్టర్ ఎస్ సముద్రాల వేణుగోపాలాచారి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారిని శాల్వాతో బొకేతో సత్కరించవలసిందిగా నాగసాయిని ఉంచుకుంటారు. సభా కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారిని కంటిన్యూ చేయవలసింది. థ్యాంక్ యూ సార్. బీజేపీ ఓబీసీ స్టేట్ సీనియర్ మెంబర్ అయినటువంటి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. వారు వృత్తిరీత్యా ఇంజనీర్, వారు బీజేపీలో పాలసీస్ గురించి రీసెర్చ్ చేస్తుంటారు. వారు సభకు నమస్కారం. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న మెగా రికార్డ్స్ సంస్థ ఏర్పాటు చేసిన వివేకానంద అవార్డ్స్ 2022కు హాజరైన పెద్దలు, ముందుగా సభాధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, ముఖ్య అతిథి డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారికి, అదే స్పెషల్ గెస్ట్ ఏఎస్ కిషోర్ గారికి, తర్వాత అశోక్ రెడ్డి గారికి, నారు గారికి, గురప్ప గారికి, అదేవిధంగా ఈ మెగా రికార్డ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ పిల్లుట్ల శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరి అవార్డీస్కి, తర్వాత మీడియా మిత్రులకి ఈ సాయంకాల శుభాభివందనాలు. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన సమాజంలోనే ఉన్న వివిధ రంగాల్లో నిష్ణార్థులైన వ్యక్తులను గౌరవించుకొని వాళ్ళను ఎంకరేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో స్వామి వివేకానంద గారి బర్త్డే సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకుముందు ఒక అబ్బాయి పెయింటింగ్ వేశారు. తను 2 చేతులు లేకున్నా నోటి ద్వారా బ్రష్ తోటి వేశారు. దానికి ఒకటే కారణం, ది పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ కనుక ఉంటే ఏదైనా సాధించవచ్చని స్వామి వివేకానంద ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే అప్పటి వరకు చేయలేని మనమే ఆ క్షణాలలో, కొద్ది క్షణాల తర్వాత అదే పనిని మళ్ళీ మనమే చేయగలుగుతాం. అంటే అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టే ఆ పనిని చేయగలుగుతున్నాము. అదేవిధంగా అతను మన యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. మనకు తెలుసు, ఇక్కడ మన భారతదేశము యంగెస్ట్ దేశంగా ఉన్నది. అంటే దాదాపు 65 కోట్ల ప్రజలు బిలో 25 ఇయర్స్, దాదాపు 85 కోట్ల ప్రజలు 35 సంవత్సరాల లోపు ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మన దేశము అభివృద్ధి చెందాలంటే కూడా ఈ యొక్క కర్తవ్యం మన యువతి మీదనే ఉంది, యువకుల మీదనే ఉంది. యువకులు ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని మన దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక వారం రోజుల నుండి జరుగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చూస్తే అక్కడ దేశభక్తి అంటే ఏంటి, అక్కడ ప్రజల నుండి మనం చాలా నేర్చుకోవాలి. అక్కడున్న సిటిజన్స్ అందరూ కూడా, యుక్రెయిన్లో ఉన్న సిటిజన్స్ కూడా అవసరాన్ని యుద్ధ సమయంలో వాళ్ళు ఒక సిపాయిల్లాగా మారిపోతున్నారు. అదే రష్యాలో ఉన్న ప్రజలు కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్ల మీద వస్తున్నారు. అంటే ఇక్కడ మానవాళికి, తర్వాత లీడర్షిప్కు జరుగుతున్న ఒక
దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే ప్రజలు ఎవరైనా కావచ్చు, అక్కడ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకుంటున్నారు కాబట్టే యుక్రెయిన్ ప్రజలు సైన్యం అంటే రష్యా విఘాతాలకు ఎదురుపడుతున్నారు. అదేవిధంగా రష్యా ప్రజలు మానవాళికి ఉపయోగపడడం కోసం అక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్న, తమ దేశం చేస్తున్న దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు భారతదేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా వసుదైక కుటుంబంగా మారింది. మనము ఇక్కడ ఒక నేషనాలిటీతో చూసుకుంటూ ప్రపంచాన్ని అంతా కూడా ఒక కుటుంబంగా చూసుకొని రాబోయే తరాలలో కూడా, రాబోయే కాలంలో యువతంతా కూడా మానవాళి శాంతికి కోరుకుంటారని, వివేకానందుని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరు అవార్డ్స్కి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నేను ఒక సైంటిస్ట్గా చేశాను, కానీ సైన్స్ అనేది ఒక పెద్ద బాధ్యతనండి. ఎందుకు అని అంటే మనము ఒక దారి చూపిస్తాం. సైంటిస్ట్ అనేది, ఒక సైన్స్ అనేది ఒక దారి చూపిస్తాం. ఆ దారి అనేది ఎంతో దూరం తీసుకెళ్తుంది. అది పతనం వైపు తీసుకెళ్తుందా లేకుంటే మన క్రియేషన్ వైపు తీసుకెళ్తుందా అనేది ఒక సైంటిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో సైంటిస్ట్ బ్రతుకు అనేది ఒక పెద్ద బాధ్యతతో కూడుకున్న పని అండి. సో నేను చేసిన వర్క్ ఏంటి అని అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి వచ్చే సీడ్స్ని నేను డెవలప్ చేసే పనిలో ఉన్నట్టునే. ఈ క్రమంలో నేను జేకే సీడ్స్లో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత అక్కడ ఎన్నో మార్కర్ అసిస్టెడ్ బ్రీడింగ్ కోసం అంటే ఫాస్ట్గా ఒక సీడ్ని డెవలప్ చేయాలనేది చేశానండి. ఆ తర్వాత నేను ఇన్సిలికో డ్రగ్ డిస్కవరీ మన జీవికే బయోలో చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వెనమ్ మీద ఇంకా ఎన్నో రకరకాల సైన్స్ మీద వర్క్ చేశాను. కానీ నేను చివరిగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలకి ఎస్పెషల్లీ సైన్స్ అనేది మనిషికి ఉపయోగపడాలి, నాట్ ఫర్ డిస్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుక్రెయిన్లో జరుగుతుంది, దట్స్ ఆల్ డిస్ప్లే ఆఫ్ సైన్స్ ఉంది. బట్ వాట్ ఫర్ ఇట్ ఈస్ యూజ్డ్, ఎందుకు అది ఉపయోగపడుతుంది, దేనికోసం అది అనేది మనము ఏదన్నా మొదలు పెట్టేటప్పుడు బాధ్యతగా ఆలోచించాలండి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఒక మూవీ తీశానండి. వాట్ ఐ ఫీల్ ఇట్స్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ సైన్స్. నేను ఒక కామెడీ మూవీ చూశాను. క్రియేటింగ్ ఏ కామెడీ అంటే ఒక నలుగురిని నవ్వించాలి అనేది చాలా పెద్ద విషయం అండి. సో దానికి పూర్తిగా నేను ప్రయత్నించాను, తీశాను. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ఇది రిలీజ్ అవుతుందండి, అంటే ఆల్రెడీ లైవ్ అయ్యింది అది. కాబట్టి మీరందరూ చూసి నన్ను కంపల్సరీ అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ప్రముఖ సంఘ సేవకులు మరి పారిశ్రామికవేత్త లైన్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమాల్లో మాతో పాల్పంచుకుంటున్న ప్రముఖ శాస్త్రవేత్త, జేకే సీడ్స్ అన్న పేరు చాలామంది విని ఉంటారు, దానికి సంబంధించిన గౌరవనీయులు కిషోర్ గారికి, మరి దేశంలోనేమో మోడీ గారు తటస్థంగా ఉన్నారు, ఇక్కడ మన మోడీ గారు బీజేపీ నాయకులు ఉక్రెయిన్కు సపోర్ట్ ఇస్తున్న మిత్రులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకుంటున్న గౌరవనీయులు గుర్రప్ప గారికి, అంతే ఇంకెవరు రాలే కదా, ఆ గౌరవనీయులు అశోక్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమాల్లో డాక్టర్ నారు గారికి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో మీ అందరి సమన్వయం చేస్తూ మరి అవార్డులు మాతో ఇవ్వబోతున్న మెగా రికార్డ్స్ సంబంధించిన మిత్రుడు శ్రీనివాసరావు గారికి, ఇప్పటివరకు యాంకరింగ్ చేసి కార్యక్రమంలో సలహా మన శాలువతో సత్కరించబడ్డ గౌరవనీయురాలు ప్రియదర్శిని గారికి,
మరి వివేకానందుడి పేరు మీద చాలామంది తెలుసు మిత్రులు. వివేకానందుడి పేరు ఎవరు, వివేకానందుడు ఎవరు, రామకృష్ణ పరమహంస బోధన వల్ల వివేకానంద మారిని, ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్లో చదువుతున్నారు, చాలామంది చదువుతున్నారు. అంటే వివేకానందుడు మరి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. చికాగో నగరంలో మరి మీ అందరూ తెలుసు, మాకు మైక్ ఇస్తే మేము గంట మాట్లాడతాం మైక్ ఇస్తే. వివేకానందుడు మాకన్నా ఎక్కువ 3 రోజులు మాట్లాడండి అక్కడ. అంటే ఆయన మాటలు మా మాటలు వేదం. ఆయన భారతదేశ ఇతిహాసాలు, భారతదేశ ఉపనిషత్తులు, భారతదేశంలో ఉన్న సంస్కృతి, వసుదైవ కుటుంబం అని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నీ ఒక వాక్యంతో మాట్లాడి చికాగో నగరంలో అక్కడ ఉన్న వందల దేశాలను ఆకర్షించబడి భారతదేశం నుంచి వచ్చిండు వివేకానంద స్వామి అన్న పేరు తేవటం వల్ల ఈరోజు భారతదేశానికి వివేకానందుడు ప్రతిరూపం, గర్వకారణం అని చెప్పేసి ఆయన్ను స్ఫూర్తిగా ఈరోజు యువకులు తీసుకుంటారు. కనుకనే ఆయన అంటుంటాడు, ఉక్కు సంఖ్యలు, ఉక్కు నారాలు, మరి కండరాలు ఉండాలి, మానసిక స్థైర్యం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలని ప్రతి వివేకానందుడి జయంతి సందర్భంగా అందరూ కూడా మాట్లాడుకుంటారు. అవన్నీ వాస్తవమే. కనుక వివేకానందుడి జాతలో, వివేకానందుడితోలో యువత నడిస్తే ఖచ్చితంగా గోల్ తీసుకోవచ్చు, కమిట్మెంట్ చేయవచ్చు అన్న ఒక ఆలోచన ఈరోజు అన్ని ప్రభుత్వాల్లో ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు భారతదేశంలో ఇందాక మిత్రులు చెప్పినట్టు 70% మంది యువకులు ఉంటారు. దాదాపు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ప్రపంచంలో ఏ దేశం లేని యువత శక్తి మన దగ్గర ఉన్నది. దాన్ని సత్ఫలితాలుగా చేస్తే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా 10% కన్నా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ దిశగానే ఈరోజు ప్రభుత్వాలను ప్రయత్నం చేస్తున్నాయి. యువతను మరి సన్మార్గంలో పెట్టి యువత శక్తిని ఈరోజు దేశానికి, దేశ సంపదను వినియోగించే విధంగా ఈరోజు కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విషయం ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అటువంటి స్వామి వివేకానంద గారి స్ఫూర్తితోటి ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే వివేకానందుడి పేరు మీద ఇక్కడ పాల్గొన్న ఔత్సాహిక నాట్యకారులు గారు కానివ్వండి, అదేవిధంగా పండితులు కానివ్వండి, మరి వేద పండితులు కానివ్వండి, అందరూ కూడా వారి పేరు మీద అవార్డులు చేసుకున్న మంచి నేపథ్యం. అటువంటి అవార్డులు చేసుకుంటున్న గౌరవనీయులు మరి మాధవాచార్యులు గారికి, అదేవిధంగా సూర్యప్రకాష్ గారికి, గౌరవనీయులు మరి అలేఖ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్న అనంత గారికి, మరి సావ్య గారికి, పెద్దలు మరి యోగా టీచరే కాకుండా ఈ వయసులో కూడా మరి రేపు శివరాత్రి శివనామంతో వచ్చిన మన మిత్రుడు గౌరవనీయులు మరి బంటిల్ రాములు గారికి, మిత్రులు ఈరోజు మన అందరూ కూడా ఆశీర్వాదం చేసుకున్న కుమార్ గారికి, మూవీ ఆర్టిస్ట్, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మాతాజీ గారికి, మరి రవళి గారికి, పుష్ప గారికి, తిమ్మలపు గీత గారికి, మౌనిక గారికి, శృతి గారికి, సరస్వతి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రసాద్ గారికి, సరవ్ గారికి, గౌరవేంద్రాల రమాదేవి గారికి, శ్రవణ్ కుమార్ గారికి, మరి బొమ్మాయి గారికి, మరి పేరున మా అందరి తరఫున కూడా, ఎందుకంటే 9-10 అవుతున్నది, ఒక్కొక్కరు పెళ్లి నుంచో ఇంకో ప్రాంతం నుంచి వచ్చారు. మరి మీరందరూ కూడా ఇంకా మరి భోజనాలు చేసే టైం, ఎందుకంటే టైం చూసుకుంటే ఆకలి అవుతుంది, మనకు టైం చూడకుండా ఆకలి కాదు. మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు బిగ్ బాస్ చూడకుండా, ఎమ్ని సీరియల్ చూడకుండా, అత్త కోడల్ని ఎట్టు చంపింది చూడకుండా, సవతి కొడుకు ఏ విధంగా ముప్పు తిప్పలు చూడకుండా ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి మా అలేఖ్య శిష్యులు కానీ, అదేవిధంగా ఇతర వేద పండితులు కానీ, ఇతర ఔత్సాహిక కార్యక్రమాలు ఇచ్చిన మీ అందరికీ కూడా మంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఇటువంటి సౌజన్యమూర్తులు పేరెంట్స్ నుంచి రావాలి. ఎందుకంటే మనకు టీవీలో రోజు సీరియల్స్ ఉంటాయి, కాదనము. సీరియల్స్లో బ్లాక్ అండ్ వైట్ సీరియల్ ఉంటాయి, బచ్చిరాని తెలుగులో సీరియల్ ఉంటారు. లిఫ్ట్కి పెడితే అందరు లిఫ్ట్కి పెడతారు, సీరియల్స్ ఉంటే అందరు సీరియల్స్ చూస్తారు. మీరు చూస్తే కెమెరాలో వాళ్ళు ఎందుకు సీరియస్ ఉంటారో, మీరెందుకు సీరియస్ ఉంటారో మాకు కూడా తెలియదు ఈరోజు. కనుక అత్త విష ప్రయోగం కోడలు చేసినప్పుడు చూస్తుంటుంది, అత్త చచ్చిపోతా లేదా మరి సంగతి ఏందని చెప్పేసి. అయితే లేకుంటే పాదరసం పోతుంది మెట్ల మీద పోయి అత్తని ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పి పెద్ద కోడలు, చిన్న కోడలుగా ఆమె ప్రేమ ఉంటుంది అన్నట్టు, పెద్ద కోడలు ఆ ఈర్ష్యతోటి అత్తని ఏ విధంగా పడగొట్టాలని చెప్పేసి మెట్ల కింద పాదరసం పోస్తుంటుంది. ఆ పాదరసం పోస్తే అత్త నోటి పెట్టి దిగితే మీరు అందరు టెన్షన్ చూస్తుంటారు అన్నట్టు, అంటే దిగుతుందా దిగదా. అంత లోపల బ్రేక్ వస్తుంది, బ్రేక్లో ఆటోమేటిక్ వస్తాయి. ఆటోమేటిక్ వచ్చేసరికల్లా మళ్ళీ బ్రేక్లో అయిపోయినాక 10 నిమిషాలు మీరు కిచెన్లోకి పోతారు,
కొద్దిగా వంట సగం వంట పోయి చూసేస్తారు, విజిల్ వస్తుంటుంది. అది చూసి వచ్చారకల్లా మళ్ళీ కార్యక్రమాలు, మళ్ళీ ముఖం మీద కెమెరా, కోడల ముఖం మీద కెమెరా, అత్త కెమెరా మీద, లిఫ్టిక్తో సహా. అటువంటి పరిస్థితులు లిఫ్టిక్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రెండు కొత్త కోడలకి ఇద్దరికి ఉన్నప్పుడు ఆ రెండో మెట్టు దిగుతుంటారు. రెండో మెట్టు దిగి మళ్ళీ మీకు టెన్షను, ఇంతలో విజిల్ వస్తుంది కిచెన్ నుంచి, అక్కడ టెన్షన్ ఇక్కడ టెన్షను. మీ పాప వచ్చి భోజనం పెట్టమంటుంది, ఉంటే ఆమెను తిడతారు. ఈమె పడది, అత్త పడతా తెలియదు. 4 మెట్లు మళ్ళీ వచ్చే వారం తర్వాత మళ్ళీ పడతారు. ఈ వారం రోజులు మీరు మీ పక్క ఇంటి వాళ్ళు అసలు పడతదా పడదా, కాలు విరుగుతా విరగదా, దాంతో మీరు బ్లడ్ ప్రెషర్ తెచ్చుకోండి, బ్లడ్ ప్రెషర్ షుగర్ తెచ్చుకోండి. ఇవన్నీ ఎందుకమ్మా? కనుక ఇటువంటి కార్యక్రమాలు, కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చూసి బ్లడ్ ప్రెషర్ రాకుండా కాపాడవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి అవార్డు గ్రేజ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాం. వీరు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు. మనందరం చూస్తుంటాం, భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమానికి కూడా ఈ గురువు గారి చేతుల మీదుగా తలంబరాలు అక్కడికి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడి తలంబరాలు ఆ ప్రధాన అర్చకులు తీసుకొని వచ్చిన తర్వాత వీరు ముత్తారంలో రాత్రి కళ్యాణం జరిపిస్తారు. అంతటి మహానుభావులు. వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే, శ్రీ గౌరవనీయులైన బొర్రా వాసుదేవాచార్యులు వీరు బ్రహ్మశ్రీ అప్పనాచార్యులు ఆండాలు గారి ప్రథమ సంతానంగా డిసెంబర్ 11, 1970న నల్గొండ జిల్లా వెల్లటూరు గ్రామంన బొర్రా వాసుదేవాచార్యులు గారు జన్మించారు. డివి నరసింహాచార్యులు గారి శిష్యరికంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వేద విద్యను అభ్యసించడం జరిగినది. 1984లో రంగస్థల నాటకాలలో ప్రవేశించి తన నటనతో 100కు పైగా పౌరాణిక నాటకాలలో నటించారు. అదేవిధంగా 300 నాటకాలకు పైగా దర్శకత్వం చేసి ఎన్నో బహుమతులు అందుకున్న ఘనత మన వాసుదేవాచార్యులు గారిది. మారుతి ఆశ్రమం స్థాపించి సుమారు 100 మందికి పైగా పేద విద్యార్థులకు ఉచితంగా వేద విద్య నేర్పించిన ఘనత మన వాసుదేవాచార్యులు గారిది. 1992లో ముదిగొండ మండలం ముత్తారం గ్రామం శ్రీ సీతారామచంద్ర దేవస్థానానికి ప్రధాన అర్చకులుగా బాధ్యత స్వీకరించడం జరిగినది. ఇతర రాష్ట్రాలలో ఎన్నో ప్రతిష్టా కార్యక్రమాలు చేసి 2014లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కేసీఆర్ గారి చేతుల మీదుగా వీరు అవార్డు అందుకున్న తర్వాత శతాధిక ప్రతిష్టాపనాచార్య అనే బిరుదును అందుకున్న ఘనత మన వాసుదేవాచార్యులు గారిది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అదేవిధంగా ఇంకా మరెన్నో క్షేత్రాలలో కూడా వీరి శిష్యులు అర్చకత్వంలో ఉండటం ప్రత్యేకమైన విశేషం. క్రీడల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ యువతను ఉత్సాహపరుస్తూ మీ యొక్క అమృతమైన గాత్రంతో పరమ శివుణ్ణి సైతం మైమరిపిస్తూ వైకానస ఆగమిక ప్రవర బిరుదాంకితులైన గౌరవనీయులైన శ్రీ బొర్రా వాసుదేవాచార్య అను ఓ మహానుభావ, నీకు మా ఘన స్వాగతం చెప్తూ మెగా రికార్డ్స్ క్రియేషన్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు సార్. అలంకరించినటువంటి పెద్దలు, అదేవిధంగా మెగా రికార్డ్స్ పేరిట మా ఇష్ట దైవమైనటువంటి వివేకానంద స్వామి వారి పేరు మీద అవార్డ్స్ అందజేస్తున్నటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శైలజామూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ, ఎందుకంటే ఇందాకే గౌరవనీయులు వేణుగోపాలాచారి గారు చెప్పారు ఆ సీరియల్స్ అవన్నీ అని. అంటే ఈ ఫేస్బుక్, వాట్సప్, వివిధ మాధ్యమాలు
ఇవంతా కూడా ఎక్కువైనటువంటి సమయంలో ఈ హరికథలు కానీ బుర్రకథలు కానీ పురాణ ప్రవచనాలు కానీ అదేవిధంగా మా భజన పాటలు కానీ ఇవన్నీ వినటం చూసేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అంతేకాదు సభాముఖంగా చెబుతున్నా, దయచేసి ఏమనుకోకపోతే, వేద విద్యను అభ్యసించడానికి మేము ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన తర్వాత వేద విద్యను అభ్యసించాలంటే పూర్వకాలంలో ఎంతో గొప్పతనంగా భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు నేటి వ్యవస్థ ఏంటంటే, చాలామంది అబ్బాయి పిలకబెట్టుకుంటే మేము అమ్మాయిని ఇవ్వం. కానీ అదే 3,000 రూపాయల నెలకు జీతం ఇచ్చినా కూడా మా వాడు ఉద్యోగస్తుడు, వాడికి పిల్లనిస్తామని చెప్పే రోజులు వచ్చాయి ఇవన్నీ. కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఎదుర్కొంటూ అణగారిన జీవితాలతో మేము జీవిస్తూ ఉన్నాం. అణగారిన మా కళాకారులందరినీ, అదేవిధంగా ఈ పాండిత్యాన్ని, ఈ వేద విద్యను ఇంకా సమాజంలో అభ్యున్నత స్థితికి తీసుకురావాలని వీరు చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నానికి సభాముఖంగా వారందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ, ఇంకా ఇదే విధంగా అణగారిన ఈ కళలన్నింటినీ కూడా వెలికి తీసుకొచ్చి వారికి అభ్యున్నతను చేకూర్చాల్సిందిగా మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. ఆ టెంపుల్కి 150 ఎకరాలు కేటాయించినట్టు జరిగింది. అది వారికి యావదాస్తి కూడా రాసిచ్చినటువంటి ఇది ఉంది. వనం సూర్యప్రకాష్ గారు, వీరు కూడా ప్రముఖ వ్యక్తి. నెక్స్ట్ సాయి అలేఖ్య నాయుడు అవార్డ్స్ వారు, మెగా రికార్డ్స్ అవార్డ్స్ వారు ఈ చక్కటి అవకాశం మాకు మరింత బాధ్యతను పెంచింది. ఒక అవార్డు తీసుకోవడం అంటే నీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఒక సంస్థ. అటువంటి మహోన్నతమైనటువంటి మాకు బాధ్యతను గుర్తు చేస్తూ, ఇంకా వివేకానంద స్వామి యొక్క అవార్డు అంటే వారి యొక్క క్రమశిక్షణకు గొప్ప పేరు. అటువంటి ఆ మహనీయుడి యొక్క అవార్డు తీసుకోవటం చాలా గర్వంగా ఉంది. ధన్యవాదములు. కింద ఉంది కానీ కింద పక్కన కింద అంటే నెక్స్ట్ సత్య ఆర్ట్ స్కూల్ నుంచి రాజమండ్రి దగ్గర మండపేట నుంచి వచ్చినటువంటి కట్టా శ్రావ్య కట్టా శ్రావ్య. నెక్స్ట్ బండి రాములు గారు, సీనియర్ యోగా మాస్టర్. మనకు తెలుసు, మనకు ప్రతిసారి ఆ ఏజ్లో కూడా జి మధుకుమార్. మనం ఇప్పుడు అందరం ఈ హాల్లో అందరం చూసాం. మనం అతను పొజిషను, అతను చక్కగా మన ఆర్ట్ వేసిన విధానాన్ని మనం అందరం తిలకించాం. 2 కాళ్ళు చేతులు కరెంట్ షాట్లో పోయిన. అందరు చప్పట్లు కొట్టండి. అవార్డు తీసుకుంటే మీరు కొట్టకపోతే వాళ్ళు తీసుకున్నప్పుడు మీకు కొట్టరు వాళ్ళు చప్పట్లు. రుక్మిణి మాతాజీ అవార్డు తీసుకొస్తుంది. ఈ చిన్నారి ఏదో మాట్లాడతాడు.
థ్యాంక్ యూ ఫర్ ఆల్. నాకు మనీ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ మీ ఆశీస్సులు నాకు కావాలి. ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ మీకు కూడా దూరం నుంచి వాళ్ళ సంస్థ బాబుని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. మళ్ళీ సివిల్ యూనిఫామ్లోకి వచ్చారు, అందుకని మనం నెక్స్ట్ హరిపుష్ప గారు. సార్ చెప్పారు ఇప్పుడే 25 years ఏపీ అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కండక్టర్గా పనిచేస్తూ ఎంతో ధైర్యం కలిగి, అంటే అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మనం బస్సులో చూస్తూ. ఒక టికెట్ చిల్లర ఇచ్చానంటాడు, ఇవ్వనంటాడు, రకరకాలుగా అన్ని రకాల. ఇది నారు గారికి ఎంతో సంతోషమైన మూమెంట్ అండి ఇది. వారు కార్టూనిస్ట్గా, వాళ్ళు కండక్టర్గా, వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ అబ్బాయిని యూఎస్లో సెటిల్ చేసినటువంటి ఫ్యామిలీ. సో చాలా హ్యాపీగా ఉంది. కూర్చో. నెక్స్ట్ కంద్రకోట మౌనిక. తను కూడా ఆర్ట్ ఫీల్డ్లో చాలా, తను కూడా ఏదో వివేకానంద రామకృష్ణ ఇది వీళ్ళ బొట్టు బిళ్ళలు తర్వాత ముత్యాలతోటి చేస్తూ ఉంటారు, చాలా ఎఫెక్టివ్గా. అక్కడ వాళ్ళ మినిస్టర్ తోటి కూడా తీసుకున్నట్టు ఆంధ్రాలో. నెక్స్ట్ లీలాశృతి. లీలాశృతి నలుగురు వచ్చారు. ఆనందం, డ్రాయింగ్ టీచర్ని, రాజమండ్రి దగ్గర మండపేట. నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నామినేటర్ని. అయితే ఎప్పుడు గురువే కాదు, గురువుతో పాటు శిష్యులు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని ఉండే తపన నాది. దాంట్లో భాగంగానే ఒక మంచి ఆర్టిస్టు ఒక పదం చెప్తాడు, అది లైఫ్ ఈజ్ షార్ట్ బట్ ఆర్ట్ ఈజ్ లాంగ్. దీని అర్థం అందరికీ తెలిసిందే. జీవితం అనేది చాలా చిన్నది, కానీ ఆర్ట్ అనేది అంటే కళ అనేది చాలా పెద్దది. ఒకవేళ జీవితానికి మరణం ఉండొచ్చు, కానీ కళకి మరణం లేదని దీని అర్థం. ఇది మా కళాకారులందరికీ వర్తిస్తుంది. చాలామంది ఆర్ట్ అంటే పెయింటింగ్ డ్రాయింగ్ అనుకుంటారు, కానీ అలా కాదు. కళ అంటే 64 అవన్నీ వస్తాయి. అయితే ఇందులో భాగంగా ఇందాక శ్రీనివాస్ గారు నలుగురు పిల్లలకి 4 రకాల విభిన్నమైన టాలెంట్లో వారిని గుర్తించి అవార్డుని ఇవ్వడం జరిగింది. ముందుగా వారికి, ఎక్కడో ఉన్న మమ్మల్ని ఈ విధంగా గుర్తించినందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సమానులు తెలియజేస్తూ ఒకే ఒక్క మాట అండి, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామందికి ఆర్ట్ అనేటప్పటికీ చులకన భావం ఒకటి ఉంటుంది. సబ్జెక్టులన్నిటికీ వాల్యూ ఇస్తారు, కానీ ఆర్ట్ క్రాఫ్ట్ అనేటప్పటికీ లేదా సంగీతం, డాన్స్ అనే వాటికి కేవలం 2 పీరియడ్లు మాత్రమే కేటాయిస్తున్నారు. కాకపోతే నేననేది ఏంటంటే, దాన్ని దయచేసి మిగతా సబ్జెక్టులలాగే వాటికి కూడా వాల్యూ ఇచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని సవినయంగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ రోజుని చిన్నారుల్లో కనుక ఆ కళా దృష్టి, ఆ తృష్ణ పెరిగింది అంటే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి మనకు ఒక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఇలాంటి ఆనిముత్యాలు తయారవడానికి ఇదొక బహుశా ఒక మంచి అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారానే అధికారుల దగ్గరికి వెళ్ళాలి. ఈ మాట ఒక మాట అంటారు, ఒక ఆయన ఆర్ట్కి సంబంధించి నిజం చెప్పాలంటే హార్ట్ లేకపోతే అవయవాలు పనిచేయవు. హార్ట్ ఇంపార్టెంట్ అవయవాలకి. ఆర్ట్ లేకపోతే ప్రపంచంలో పనులన్నీ ఆగిపోతాయి. ఆర్ట్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్. దీన్ని గుర్తించడానికి అందరికీ అన్ని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా, అంటే మాకు ఎంతోమంది పెద్దలు ఉన్నారు, విభిన్న కళారంగంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా వర్తిస్తారు. సో అందుకని అంతరించిపోతున్నటువంటి ఈ కళల్ని
బ్రతికిస్తున్నందుకు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి, మీరు చూశారు ఇక్కడ ఉన్నటువంటి నలుగురు చిన్నపిల్లలను కూడా ఒక గ్రామ స్థాయి నుంచి మేము అనుకుంటే ఈ రోజుని వాళ్ళు ప్రపంచ స్థాయికి వెళ్ళారు. వాళ్ళ భవిష్యత్తులో ఏమవుతారో ఎవరికీ తెలియదు. ఒక రవివర్మ కావచ్చు, ఎంఎఫ్ హుస్సేన్ కావచ్చు. అందుకని ఇలాంటి చిన్నారుల్ని ఈ వేదిక మీద బహుమతి ఇచ్చి అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి ఈ మెగా రికార్డ్స్ అధినేత శ్రీనివాసరావు గారికి, మరొకసారి మా పెద్దలందరికీ కూడా, మా చిన్నారులు ఆశీర్వదించే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సేవారత్న తర్వాత ముస్లిమ్స్ మైనారిటీ కమ్యూనిటీలో ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని రకాలుగా ఒక్క నిమిషం బొడ్డు గొందయ్య వచ్చాడు. నెక్స్ట్ మావిళ్ళ శ్రవణ్ కుమార్, ఇతను కూడా సోషల్ యాక్టివిస్ట్. మన రాజశేఖర రెడ్డి గారి గుర్తు అంత చదువుతా. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి నాకు అవార్డు కల్పించిన మెగా రికార్డ్ సింగర్ శ్రీ నాగసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక యువ సింగర్ బారాపురం గ్రామ వాస్తవ్యులు నవీన్ గారిని, న్యూస్ యాంకర్గా కూడా పనిచేస్తున్నాడు న్యూస్ ఛానల్లో. సో మంచి, నెక్స్ట్ టైం డెఫినెట్గా యాంకర్గా పెట్టుకుందాము. వనం సూర్యప్రకాష్ గారు, తర్వాత టిఆర్ఎస్వి ప్రసాద్ గారు, వీరందరూ డివోషనల్ టీమ్ అండి. వీళ్ళు ఎక్కడైనా వీళ్ళ దైవ సంబంధించినటువంటి గీతాలు ఆలపించడంలో చాలా గొప్ప వ్యక్తులు. హార్మోన్ వాయిస్తూ పాడుతున్నటువంటి వీరి ప్రసాద్ గారిని అవార్డు తీసుకోవాల్సిందిగా కోరు. వీరంతా చిన్నారి మహీన్, ఇప్పటిదాకా మనకి ఫోక్ డ్యాన్సు, డ్యూయట్, తర్వాత ఇంకా డివోషనల్ సాంగ్ కూడా డ్యాన్స్ నృత్యం అందించిన చిన్నారి ఖమ్మం జిల్లాలో చాలా పేరుగాంచిన, చిన్న వయసులోనే ఇంత చక్కగా డ్యాన్స్ చేస్తుంది. ఈ పాపకి 10th క్లాస్ నుంచి, మండపేట నుంచి, వైజాగ్ నుంచి అందరూ వచ్చి ఇంతసేపు టైం వెచ్చించినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. నెక్స్ట్ నవీన్ నరసింహరావు రావాల్సింది కోచ్. ఓకే, ఒకసారి గ్రూప్ ఫోటో అందరూ. థ్యాంక్ యూ సార్. సుధీర్ గారు ఒకసారి వాళ్ళు ఎలా కూర్చోవాలి. సార్ ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఎవరు నవ్వట్లేదా అని చెప్పి కెమెరా మీకు రికార్డ్స్ ఎంతోమంది రూరల్లో ఉన్నటువంటి కళాకారులను గుర్తించి ఒక వేదికల మీద పెద్దల సమక్షంలో చాలామంది కళాకారులు గుర్తించి వారు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఒక చక్కటి సంస్థ మెగా రికార్డ్స్ సంస్థ అనేది శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే ఒక చిన్న బాబు, ఒక 12 సంవత్సరాల బాలుడికి కాలు చేతులు ప్రమాదవశాత్తు కోల్పోయి ఒక 3 నిమిషాల్లో అద్భుతమైన ఆర్ట్లు గీస్తున్న వ్యక్తి, వారిని గుర్తించి వారికి సత్కరించడం జరిగింది. అదేవిధంగా వేద పండితులు ఎంతోమంది తీసుకొచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మెగా రికార్డ్ సంస్థ, ఆ సంస్థ దినదయాభివృద్ధి జరగాలని ఈనాటి అవార్డు గారు అందరూ కూడా మన శుభాభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్. ఈ పిల్లలకి కానీ కళాకారులకి కానీ నేను అంటే యాక్చువల్గా నేను ఇది ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనుకున్నట్టు, కానీ అలా కాదండి. ఒక సమాజానికి స్ఫూర్తినిచ్చే
ఓ సమాజాన్ని ఎంకరేజ్ చేసే కళాకారులనే కానీ ఎవరినే కానీ సమాజంలో ప్రతి ఒక్క ఫీల్డ్ని ఎంకరేజ్ చేసే లాంటి ప్రోగ్రామ్ అండి ఇది. ఐ రియలీ అప్రిషియేట్ ది ఆర్గనైజర్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ అండి దీంట్లో. సో ఇలాంటివి జరుగుతూనే ఉండాలి. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే అదర్స్ విల్ గెట్ ఎంకరేజ్డ్, వేరే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు దీంతో. సో ఐ రియలీ అప్రిషియేట్ అండి దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్పెషల్లీ వివేకానంద యోగా రికార్డు గురించి ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసి కళాకారులకే కానీ యోగా గురువులకే కానీ ఇంత చక్కని సత్కరించి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ యోగాని ఇంకా చాలా చాలా అందరికీ నేర్చుకొని దీంతో ప్రతి వారు పరిపూర్ణమైన ఆరోగ్యం పొందాలని కోర్సు మా యొక్క సంకల్పం. మళ్ళీ రెండోది ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో యోగా క్లాసులు ఉంటే బాగుంటుందని మా యొక్క సంకల్పం. ఐ రిక్వెస్ట్ ఫర్ స్పెషల్ ఫర్ గవర్నమెంట్ ఈ యొక్క కంపల్సరీ ప్రతి ఒక్క స్కూల్లో యోగా గురించి ఆ పిల్లలకు ఒక పీరియడ్ చేస్తే బాగుంటుందని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మెగా రికార్డ్స్ శ్రీనివాస గారికి వీళ్ళ టీంకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రాచీన కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినటువంటి భారతదేశంలో అందులోనూ అచ్చ తెలుగువారమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డులో యువతకు ప్రేరణ కల్పించేటటువంటి స్వామి వివేకానంద వారి పేరిట ప్రదానం చేయబడినటువంటి మెగా రికార్డ్స్ వారు సమర్పించినటువంటి అవార్డ్స్ను వివిధ కళారంగాల్లో నిష్ణాతులైనటువంటి వారికి ఇవ్వటం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక వేదాన్ని, ఒక నృత్యాన్ని, అదేవిధంగా ఒక కళను, ఓ సంకీర్తనను, ఒక చిత్రలేఖనాన్ని, ఈ విధంగా 64 కళలు అనేటటువంటి ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలను ప్రోత్సహిస్తూ వారు తీసుకున్న ఈ నిర్ణయం జాతి గర్వించదగినటువంటి విషయం. ఈరోజు ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉండే మేము ఇంకా ప్రాచీన సాంప్రదాయాలను కొద్దిగా అలవాటు చేసుకుంటూ వాటితోనే జీవిస్తూ ఉన్నాం. స్వామివారి భజన కావచ్చు, కోలాటం భజన కావచ్చు, చెక్క భజన కావచ్చు, ఇంకా నృత్యం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మారుమూల పల్లెల్లో మేము ఇంకా వేద పాండిత్యాన్ని వేదాన్ని అభ్యసిస్తూ ఉన్నాం. అందరినీ కూడా వారు ఏరి కోరి మారుమూల పల్లెల్లో ఇంకా అడగారి ఏ విధమైనటువంటి మీడియాకు నోచుకున్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక ఈ వేదికపై వారందరినీ సన్మానించి ఇంకా వాళ్ళ ఒక ఉన్నత ఆశయం వైపు మళ్లించేటటువంటి కృషి జరిపినటువంటి ఈ మెగా రికార్డ్స్ సంస్థ వారికి, ఆ సంస్థ అధినేతలు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా శైలజ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అంతేకాకుండా వేణుగోపాలాచార్యులు గారికి వారికి సభాముఖంగా అభినందనలు తెలుపుతూ ఈ ప్రేరణ ఇంకా రాబోయే తరానికి మంచి ప్రేరణ అయి మళ్ళీ పాశ్చాత్య సంస్కృతి కాకుండా కేవలం హిందుత్వ సంస్కృతి కళలకు సాంప్రదాయాల వైపు మలుతాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद सलाउद्दीन। मैं कुछ सालों से खिदमत कर रहा था कौम की, और गरीबों के बीच में जाना, हम कुछ खिदमत करना बल्कि हमारा शौक़ था। तो इसी दौरान हमारे को जो 4 साल से एक अवार्ड दिया जा रहा है मेगा रिकॉर्ड की जानिब से, हम उनके शुक्रगुजार है। जैसा सीनवा साहब है, गवर्नमेंट के चीफ एडवाइज़र है, वेणुगोपालाचार्य साहब है, हम उनके शुक्रगुजार है। हम इस काबिल नहीं हैं, फिर भी आवाम की दिलों में मोहब्बत हमारा जो काम में हमारे दोस्त हमारे साथ दिए, हम आज अवार्ड मिला मेरे को या इनाम मिला, मेमेंटो मिला, वो तो इसकी बदौलत मेरे साथिया मेरे दोस्त है और भी सारे मेरे दोस्त है। आज शबे महाराज है, उसकी वजह से नहीं आ सके, तो इनका हक पूरा उनको दूंगा मैं। जैसा मुझे अवार्ड मिला, मैं इस काबिल तो नहीं हूँ, लेकिन इनकी मोहब्बत, इनकी हिम्मत मुझे आज यहाँ तक पहुँचाई मेरे को, और इसका पूरा क्रेडिट पूरे मेरे दोस्तों को है और मेरे माँ बाप की दुआ है। अल्हम्दुलिल्लाह आज शबे महाराज, कल शिवरात्रि, दोनों एक साथ है। दोनों कौम को मुबारकबाद देता हूँ, और विवेकानंद अवार्ड आने के लिए मैं बहुत खुशनसीब हूँ। मैं हमारे सीमा साहब ने मुझे अपॉइंट किए मेरे को विवेकानंद अवार्ड के लिए, और सेवा रत्न अवार्ड के लिए मुझे अपॉइंट करे हैं, उनका शुक्रगुजार हूँ मैं। ఎక్సలెంట్ సోషల్ ఆర్గనైజేషన్ గత 3 సంవత్సరాలుగా టాలెంట్ ఉండి వాళ్ళు
అనేక రకాల అంటే టాలెంట్లో స్కిల్స్ చూపించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి విఫలమై ఈ టాలెంట్ మనం ఈ వృత్తి ఈ ఏదైతే ఉందో అది మనం చేయలేమనేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మనం భుజం తట్టి ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఒక మెమెంటో అవార్డు లాగా ఇస్తున్నాం. మనం ప్రతి నెల ఏదైతే అన్ని రంగాలు అంటే వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అట్లా 4 స్టేట్లు అవుతుండే, కర్ణాటక, తమిళనాడు, వీళ్ళందరికీ మనం అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ గీతం ఛానల్ మాకు ఈరోజు కవరేజ్కి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. గీతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.